హలో కరీంనగర్ పీపుల్, వెల్కమ్ టు కేఎన్ఆర్ తేజ YT24 వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. మనం అయితే ఇప్పుడు కరీంనగర్ పేజీలలో కొన్ని పేజీలలో ట్రెండింగ్గా ఉన్న మన డ్యామ్ బీచ్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు చూడొచ్చు, ఇది ఇక్కడ కనబడుతున్నాడు. అదే చాలా మంది అయితే ఉన్నారు. మీకు జూమ్ చేసి చూపిస్తాం. చాలామంది వస్తున్నారు వీడికి. కానీ వచ్చిన వాళ్ళకి ఒక చిన్న నా యొక్క కైండ్ నోటీసేబుల్ రిక్వెస్ట్ అనమాట. వీటికి వచ్చే టైంలో పురుగులు దారుణంగా ఉన్నాయి. కొంచెం ఫుల్ హెల్మెట్ కానీ ఫేస్ కవర్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి రీచ్ అయిపోయినాం. సో ఇది వన్స్ జూమ్ అవుట్ చేస్తున్నాం. ఇది మన కరీంనగర్ బీచ్ అన్నమాట. ఎక్కడన్నా కాదు, ఇది మన ఈనాడు ఆఫీస్ నుంచి మీదికి ఎక్కి ఇట్లా అని వస్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కిందికి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరనే వెనకాల స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ దిగి ఇట్లా లోపలికి రావాలి. బాగా చాలా లోపలికి రావాలి. ఇక్కడ దోమల పురుగులు అవుతున్నాయి. చక్కగా వెళ్ళిపోదాం. ఇది చూపిద్దామని ఇంత కళాఖండం చేసుకొని వచ్చిన. కానీ ఏం చేద్దాం, చేపలు పడుతారు ఇక్కడ బ్రోలు, ఫోటోలు దిగుతారు, చేపలు పడతారు. కానీ ఏదో నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ బీచ్ సీసాలు కూడా ఉన్నాయి. ఎంజాయ్ చేసేటోళ్ళకే ఎంజాయ్ చేసినంత. కార్లు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎక్సెట్రా అందరు వస్తారు. అడిదికైతే బీభత్సంగా జనాలు ఉన్నారు. కానీ అద్దు, ఇక రాత్రి అవుతుంది, పురుగులు వస్తున్నాయి. సీదా వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి ఒక చిన్న ఫోటో కొట్టుకొని వెళ్ళిపోదాం మనం. రైట్, ఒక్కసారి వీడియో పాజ్ చేసి లోపలికి వెళ్ళమంటే వెళ్ళొస్తా. ఒక్కసారి చూడండి, ఇక్కడ బోట్లు, చేపల సరంజామం ఉన్నాయి. చేపలు పట్టేటోళ్ళ సరంజామం. ఎందుకు మనకి సీదా ఇంటికి వెళ్ళిపోదాం. ఫోన్ అయితే ఏమైందంటే, ఈనాడు ఆఫీస్ దగ్గర నేను చిన్న రోడ్డు క్రాస్ చేస్తా అంటే చూసుకోవచ్చు కరీంనగర్. ముచ్చడకొద్దాం. రోడ్డు క్రాస్ చేస్తా అంటే చూసుకోలేదు నేను. చిన్న బండికి డాష్ ఇచ్చాను. లైట్గా ఏం కావాలి, లక్కీలు ఏం కావాలి. కాబట్టి మొత్తం బాడీ అంతా నాకు షివర్ అవుతుంది. అంటే దీనికే షివర్ అవుతుందా అంటూ కానీ భయం ఎక్కువ నాకు. కొంచెం ఆ వ్యూని ఎంజాయ్ చేయండి. రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే సేమ్ అదే ఆ పోస్ట్ ఈ లొకేషన్లో, అంటే ఈ సరౌండింగ్స్లోనే తీసాను. ఎక్కడ తీసినా ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. ఇప్పుడు మేబీ ఈ సరౌండింగ్స్లో తీసిన. చూడండి ఒకసారి వెళ్ళి. అండ్ వీలైతే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. లైట్ అప్డేట్స్ కూడా ఇస్తాను. ఆ వేవ్స్ సౌండ్ వింటూ కొంచెం సేపు ఇక్కడ వెళ్దాం అనుకున్నాను, ఉందాం అనిపిస్తుంది. ఆ వేవ్స్ సౌండ్, నైట్ సీనరీ. చలో పోదాం బా. ఇదన్నా కొంతసేపు నచ్చింది రాలేదు సీనరీ.
ఇంకా 5 minutes. ఈడికెళ్ళి పోదాంపా. ఎంత తొందర అయితే అంత వెళ్ళిపోవాలి. అప్పుడు వెళ్ళిపో. మన రథము ఎక్కి వెళ్ళిపోం. అమ్మా బాబోయ్, పురుగులు అయితే దారుణంగా ఉన్నాయిరా. స్టార్ట్ అయిన పురుగులు మీకు కనిపిస్తలేవో తెలియదు కానీ పురుగులు అయితే ఉన్నాయి. రాత్రి వచ్చేమో అని. నా వైజర్ టింటెడ్ వైజరు, హెల్మెట్ ఏం కనిపించలేదు. మెల్ల పోవాలి. కార్లలో వచ్చేటోనికి ఏం కాదు కానీ ఈ బండ్ల మీద వచ్చేటోళ్ళకి ఇబ్బంది. ఈ పురుగులు, మన్ను, మశానం. ఎంత లోపల రావాలో చాలా దూరం, అంటే చాలా దూరం రావాలి. నా సజెషన్ ఏంటంటే సాయంత్రం మాత్రం రాకుర్రా బై. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా అన్నారు సాయంత్రం ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ 5:30 ఇక లాస్ట్ అంతే. ఇక వస్తురా నీకు పురుగులు చూపెడతాయి, సుక్కలు చూపెడతాయి పురుగులు. నాకే మాడుతుంది. ఏదేదో త్వరలోకి వెళ్ళి పోతుంది. ఇదే రోడ్డు కనబడుతుందా? ఆ రీల్లో తీసింది ఇదే రోడ్డు, చక్కగా కనబడుతుంది రోడ్డు. ఈ రోడ్నే తీసిందనమాట. పోదాంపా. 2 రూట్లు ఉన్నాయి, చెప్పడం మర్చిపోయినా. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి, మళ్ళీ మూడు ఉన్నాయి మొత్తం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి ఒకటి, మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దాటిన ఒకటి. ఏ రోడ్ నుంచి అయినా రావచ్చు ఇక్కడికి. రోడ్ మీద ఎక్కినాక కొంచెం వైజర్ లేదంటే ఇది ఒక 1 ఆఫ్ ది రోడ్. ఇక నేను కిందికి దిగుతున్నాను. ఇక్కడ ఆర్ట్స్ వస్తుంది. ఆర్ట్స్ లోపల నుంచి అయితే దగ్గర వాగేశ్వరి కాలేజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర. ఇక ఈ ఆర్ట్స్ ఉంది కదా, ఈ ఆర్ట్స్ దగ్గర నుంచి దగ్గర అంటే ఎంట్రీ దగ్గర. నేను అనేది లొకేషన్ దగ్గర కాదు, ఎంట్రీ దగ్గర. సో వాటికి ఫ్రెండ్స్ నా కళ్ళలో పురుగులు పడినాయి. నీళ్ళు గారేదే కాదు జలపాతంగా. ఇక్కడితో ఎంట్రీ చేద్దాం.